మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కంటే ముందే వచ్చారు. క్రింజా కామెడీనా? అనిల్ రావుపూడి గారు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టారా? మాట్లాడుకుందాం. సినిమాని మనందరం ఎంత ఇష్టంగా చూస్తామో తీసేవాళ్ళు అంతకంటే ఎక్కువ కథని నమ్మి తీస్తారు. కానీ మారుతున్న తరానికి వచ్చే జనరేషన్స్కి ఎన్ని కథలు కొత్తగా చెప్పగలుగుతున్నారు, ఎన్ని కథలు రిలేట్ అవుతున్నాయి అన్నీ మనం వీడియోస్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూలోకి వెళ్ళే ముందు నాకు అనిపించిన ఒక విషయం చెప్తా. అన్ని జోనర్స్లో కంటే కథ రాయడం చాలా కష్టంగా అనిపించేది కామెడీ జోనర్. యాక్షన్, ఫ్యాంటసీ, హారర్ ఇవన్నీ కూడా టేకింగ్తో మేనేజ్ చేయొచ్చు. కానీ ఒక కామెడీ జోనర్ మాత్రమే వాయిస్ మాడ్యులేషను, డైలాగ్ డెలివరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి కామెడీ జోనర్ని ఎంచుకొని అనిల్ రావుపూడి గారు ఇప్పటిదాకా 8 హిట్లు కొట్టారు. కోర్స్ నాకు పటాసు, సుప్రీం తప్పితే మిగతా అంత నచ్చవు, ఎందుకంటే నాకు ఎక్కువ క్రింజ్ అనిపిస్తాయి. బట్ సర్ప్రైజింగ్లీ ఈ సినిమాలో నాకు 90% ఆఫ్ ది కామెడీ క్రింజ్ అనిపించలేదు. 10% ఉంది, బట్ నెగ్లిజిబుల్. ఓకే, యాజ్ యూజువల్గా మన స్టైల్లో సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకుందాం. సెగ్మెంట్ 1, క్యారెక్టర్స్ అండ్ రన్ టైం. చిరంజీవి గారిది ఖైదీ 150 మూవీ తర్వాత నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది. మెయిన్గా ఎంట్రన్స్ షాట్. సింపుల్ కామన్ మ్యాన్ బట్టలు ఆరేసుకుంటూ ఒక కామెడీ జనరేట్ చేస్తూ తీసిన షాట్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే ఈ మధ్య స్టార్ హీరోస్ అంటే ఎంట్రన్స్ షాట్ వచ్చేసరికి ఒక ఫైట్, ఒక సాంగ్ పెట్టడం మ్యాండేటరీ అయిపోయింది. ఇందులో కూడా ఉన్నాయి, బట్ నాట్ అట్లీస్ట్ అట్ ద ఎంట్రన్స్ షాట్. బాగా వర్కౌట్ అయింది. అండ్ డైలాగ్ డెలివరీ కానీ, కామెడీ టైమింగ్ కానీ, డైరెక్టర్ చూపించే ఎలివేషన్ కానీ చాలా బాగా అనిపించింది. వింటేజ్ చిరంజీవి గారిని చూస్తారు. కామెడీ విత్ ఎలివేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. చుట్టూ ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా క్రింజ్ లేకుండా చాలా బాగా వర్కౌట్ చేశారు. అలానే రేవంత్ మన సంక్రాంతికి వస్తున్న మూవీలో బుల్రాజ్గా చేశాడు. ఆ క్యారెక్టర్ని కూడా అంటే క్రింజ్కి కామెడీకి ఉన్న ఒక చిన్న థిన్ లైన్ని బాగా అర్థం చేసుకుని అది లేకుండా ఉన్న 10 minutes కూడా బాగా ఉపయోగించుకొని ఎక్స్టెండ్ చేయకుండా చేశారు. అది కూడా చాలా బాగుంది. అండ్ నయనతార గారి క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. అంటే మిగతా అనిల్ రావుపూడి గారి సినిమాల్లో క్రింజ్ హీరోయిన్ క్యారెక్టర్స్లా కాకుండా చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఆడియన్స్ రివ్యూ ఆయనకి ఏమన్నా అందిందో ఏంటో మరి తెలియదు, కానీ ఈ దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ క్రింజ్గా అయితే లేదు. అండ్ లాస్ట్ మన వెంకీ మామ్ క్యారెక్టర్ నాకైతే అనవసరం అనిపించింది హానెస్ట్గా. బట్ యాజ్ ఎ ఫ్యాన్గా ఆయన పెట్టుకోవాలనుకున్నారు, విచ్ ఇస్ ఓకే. మూవీకి డిస్టర్బెన్స్గా అయితే లేదు, జస్ట్ ఒక రన్ టైం పెరిగింది. అండ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొన్న చిరంజీవి గారు కూడా చెప్పారు, ఆయనే సజెస్ట్ చేశారు వెంకీ గారి క్యారెక్టర్ పెట్టమని. అండ్ కథకు కూడా అది జస్ట్ తీసుకొచ్చి అటాచ్ చేసినట్టే అనిపిస్తుంది. అది లేకపోతే మూవీ రన్ టైం ఒక 2 hours 25 minutes క్లోజ్ అయిపోవచ్చు. బట్ 2 hours 45 minutesకి వెళ్ళింది. బట్ స్టిల్ మూవీని అయితే ఎక్కువ ఇంపాక్ట్ చేయాల, నెగ్లిజిబుల్, చూసేయచ్చు. ఇంకా సెగ్మెంట్ 2, కాన్సెప్ట్ విషయానికి వస్తే రొటీన్గా అనిపించిన మొత్తం కాన్సెప్ట్ని మూవీలో ఒక డైలాగ్ రూపంలో చెప్పారు. ఎన్ని గొడవలు వచ్చినా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి ఒక థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అవ్వకూడదు. చెప్పింది బాగానే ఉంది, కానీ అది ఆడియన్స్కి ఎంత రీచ్ అవుతుంది అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది ఒక డైలాగ్లో చెప్పేసి వదిలేశారు. అది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే కామెడీ జోనర్లోకి వెళ్తున్నప్పుడు కామెడీ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఈ మెసేజ్ అన్నది ఎంతమంది థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు అన్నది నాకు అర్థం కాలేదు. బట్ ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. మూవీలో లవ్ స్టోరీ అనేది నాకు చాలా క్యూట్గా అనిపించింది. అంటే మిగతా సినిమాల్లో లాగా బాస్ వెళ్ళి హీరోయిన్ వెనకాల పడడం, లవ్ చేయమని అడగడం, క్రింజ్ డైలాగ్స్ చెప్పడం అవి ఏం లేవు. చాలా సటిల్గా, చాలా నీట్గా ఐ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ చిన్న స్టోరీ అయినా చాలా క్యూట్గా చూపించారు, విచ్ ఇస్ నైస్. నెక్స్ట్ సెగ్మెంట్ 3, మ్యూజిక్ అండ్ విజువల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే ఓకే, బాగానే ఉంది. అంటే ఒక 3 songs మాత్రం స్టోరీలోంచి తీసుకెళ్ళిపోతారు, మనకు అంత డిస్టర్బింగ్గా అనిపించవు. అండ్ బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు. సెంటిమెంట్ దగ్గర కానీ, ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ బీజిఎం కూడా చాలా బాగుంది. ఒక 2 songs మాత్రం ఇంట్రడక్షన్ సాంగ్ అయినా, లేకపోతే వెంకీది చిరుది సాంగ్ అయినా, అంటే ఆయన క్యారెక్టర్ పెట్టారు కాబట్టి ఒకటి పెట్టారు, విచ్ ఫ్యాన్స్ విల్ ఎంజాయ్. అది నేను ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్, బట్ బాగుంది. స్టెప్స్ కానీ, హుక్ స్టెప్స్ కానీ బాగున్నాయి. అండ్ మూవీ మొత్తం చూస్తున్నంతసేపు చాలా గ్రాండియర్గా కనబడుతుంది. విజువల్స్ కానీ, వాళ్ళు చూస్ చేసుకున్న లొకేషన్స్ కానీ, నిజంగా ప్రొడక్షన్ డైరెక్టరు, మేనేజరు వాళ్ళు చాలా ది బెస్ట్ వర్క్ చేశారని చెప్పొచ్చు ఈ మూవీకి. అండ్ చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే బాగున్నాయి, కానీ కొన్ని ప్లేసెస్లో ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. అంటే కొంచెం టైట్గా వేయడం, అంటే ఇంప్రూవ్ చేసే స్కోప్ ఉన్నా సరే ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది నాకు అర్థం కాలేదు. బట్ అక్కడైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అనిపించింది.
ఇంక మన ఫైనల్ సెగ్మెంట్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. దీని గురించి ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే యాజ్ ఎక్స్పెక్టెడ్గా ఉంటే ఇంటర్వెల్లో క్లైమాక్స్ కూడా, కాకపోతే కొంచెం దాంట్లో కామెడీని యాడ్ చేశారు, బాగున్నాయి, రెండు బాగున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మధ్యలో కొంచెం సినిమా బోర్ కొట్టినా నాకైతే నచ్చింది. ఇంకా అనిల్ గారి సినిమాల్లో లాజిక్లు ఎతకూడదు, కామెడీ పరంగా బాగుంది. ఈసారి మిగతా సినిమాల్లో కంపేర్ చేస్తే క్రింజ్ అనేది చాలా తక్కువ ఉంది, అది ప్లస్ పాయింట్. సో హ్యాపీగా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.